A16లో వచ్చేసి ఇంకొక సింపుల్ డిజైన్ ఎలా వేయాలనేది చూపిస్తాను. నా దగ్గర వచ్చేసి పట్టు థ్రెడ్స్, బిగినర్ కిట్స్, రా మెటీరియల్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఈ విధంగా శారీస్ వచ్చినప్పుడు లైట్ వెయిట్‌గా అండ్ యాంటిక్ గోల్డ్‌లో వచ్చినప్పుడు ఇలాంటి సింపుల్ డిజైన్స్ వేస్తేనే బావుంటుంది. ప్యూర్ గోల్డ్ వేస్తే బీడ్స్ అనేవి లుక్ వైజ్ మంచిగా కనిపించవు. సో, నేను దీనికి యూజ్ చేసిన బీడ్స్ వచ్చేసి యాంటిక్ గోల్డ్ బీడ్స్. సో, బిగినర్ కిట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ కాటన్ థ్రెడ్ ఎక్కించుకోండి. చాలామంది సిల్క్ థ్రెడ్డా, కాటన్ థ్రెడ్డా అని అడుగుతున్నారు. మనం శారీకి ఎప్పుడు కుట్టేటప్పుడైనా సరే కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తాము. సిల్క్ థ్రెడ్ ఏంటంటే మనకి జారిపోతుంది. సో, కుట్టడానికి పాసిబుల్ అవ్వదు. సో, మనం యూజ్ చేసేది మాత్రం కాటన్ థ్రెడ్. అండ్ యాంటిక్ గోల్డ్ బీడ్స్ ఇవి వచ్చేసి 3 సైజు బీడ్స్ చూపిస్తున్నాను కదండీ! ఇవి వచ్చేసి మనకి 3 సైజు బీడ్స్ ఒక 4 బీడ్స్ అయితే తీసుకోండి చూపిస్తున్న విధంగా. తీసుకున్న తర్వాత ఇంకొకటొచ్చేసి 8 సైజ్ బీడ్. ఈ 2 బీడ్స్ మాత్రం యూజ్ చేస్తాము. సో, నేను బిగినర్ కిట్‌లో వచ్చేసి ప్యూర్ గోల్డ్‌లో ఇచ్చానండి. ఎవరైనా ఈ డిజైన్ వేసుకోవాలి అనుకుంటే గోల్డ్ ఉంటే వేసుకోవచ్చు. సో, యాంటిక్ గోల్డ్ వచ్చిన వాటికి మాత్రమే యాంటిక్ గోల్డ్ అనేది వేసుకోవాలి. టాజిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి అనేసి డే 1లో చూయించానండి. సో, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డే 1 చూడండి. సో, ఈ విధంగా మళ్ళీ ఇంకొక 8 బీడ్ అయితే తీసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా వేసుకోవచ్చు బిగినర్స్ అయినా సరే. ఓన్లీ ఈ 4 బీడ్స్ లోపల నుంచి మాత్రమే నీడిల్ అనేది తీసుకోండి. చూపిస్తున్న విధంగా 4 బీడ్స్ లోపల నుంచి మాత్రమే నీడిల్ అనేది తీసుకోండి. చూడండి ఈ విధంగా అయితే మనకి డిజైన్ అనేది వస్తుంది. డిజైన్ వచ్చిన తర్వాత థ్రెడ్ అనేది టైట్‌గా లాగండి. బీడ్స్ దగ్గర లూజ్ అవ్వకుండా చూసుకోండి. చూసుకొని ఆ 4 బీడ్స్ ఎంత డిస్టెన్స్‌లో వస్తుందో చూసుకొని అక్కడైతే లాక్ అనేది వేసుకోండి. మనకి డిజైన్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. అండ్ ఈ డిజైన్ ఫోటో అండ్ ప్రైస్ వచ్చేసి నేను ఇన్‌స్టా పేజ్ కింద ఒక ఛానల్ ఉంది కదా! సో, దాంట్లో అయితే అప్లోడ్ చేశాను. కావాలి అనుకున్న వాళ్ళు అందులో అయితే డిజైన్స్ విత్ ప్రైజెస్ చూసుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. డిజైన్ అయితే చాలా బావుంది శారీకైతే వచ్చేసి. అండ్ పట్టు థ్రెడ్స్ గురించి చాలామంది అడుగుతున్నారు గదా! పట్టు థ్రెడ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి. సో, పట్టు థ్రెడ్స్ ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఈ విధంగా మనకి పట్టు థ్రెడ్స్ ప్యాకెట్‌లో అయితే వస్తుంది. సో, ప్యాకెట్‌లో వచ్చిన థ్రెడ్‌ని చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే మనకి ముళ్ళైతే వేసొస్తుందండి పట్టు థ్రెడ్. సో, దీన్ని మనకి ఎంత లావు కావాలి ఏంటి అనేది చూసుకొని సెపరేట్ చేసుకోవాలి మనము. ఫైనల్‌గా నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని డిజైన్స్ అయితే నేను చూపిస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా ఫాలో అవ్వడం వల్ల మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.